నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రోజు వార్తలు చెప్పుకుంటూ ఉన్నాము. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి ఇది పద్ధతి కాదు, మేము కూడా మీ ప్రభుత్వం ఉండదు, మేము వస్తాము చూసుకుంటాము, ఏవేవో ఎన్నెన్ని చెప్పినా కూడా అరెస్టుల పరంపర అయితే కొనసాగుతూనే ఉంది వైసీపీ యాక్టివిస్టులది. ఇంకొందరేమో మేము చెయ్యని దాన్ని కూడా రాయిపించుకొని తీసుకెళ్తున్నారని ఆ వీడియోలు కూడా పెడుతున్నారు. ఇది ఇంకా ఇలా ఎన్ని రోజులు అంటే చాలామందికి నోటీసులు ఇచ్చారు, కొంతమందికి ఇచ్చారో లేదో కూడా తెలియదు, తీసుకెళ్తూనే ఉన్నారు. ఇంకా ఆగదా? అంటే ఒక సైడ్నే ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు అందరికీ కంప్లైంట్లు ఉన్నాయి సోషల్ మీడియాలో అయితే. అంటే ఏ పార్టీ వాళ్ళని, ఏ పార్టీ నాయకుల్ని వదిలేదు, అసలు పార్టీలతో సంబంధం లేకుండా బయట ఉండే ఎన్ని సెలబ్రిటీస్ కావచ్చు, మామూలు ఇలా అనాలిసిస్ చేసే వాళ్ళది కావచ్చు, ఎవరికైనా ఇవి చాలామంది నుంచి ఆ థ్రెట్సో లేకపోతే ఇలాంటి దోషంలో అందరూ గురవుతున్న వాళ్ళే. కేవలం వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఇది జస్టిస్ అనిపించుకుంటుందా? అంటే చట్టము తన పని తాను చేసుకుపోతుంది అని మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము. చట్టం తన పని తాను చేసుకుపోదు. చట్టాన్ని వీళ్ళు తమకు అనుకూలంగా పని చేయిస్తారు. అక్కడ వస్తుంది సమస్య. ఇప్పుడు లాస్ట్ వీళ్ళంతా గతంలో ఏమన్నారు, వైసీపీ వాళ్ళని పిలిచారు పోలీస్ స్టేషన్కి, వీళ్ళని పిలిచారు, వాళ్ళ మీద అరెస్ట్ చేశారు, ఇవన్నీ అన్నారు కదా. అంటే ఏదో పోస్టింగ్లు పెట్టినారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు మీరు రివర్స్ అయింది. మీరు ఇప్పుడు అరెస్టులు చేస్తున్నాము, ఏదో అందరినీ పిలిచి కొడుతున్నారు కొంతమంది, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఏమిటంటే మనము కీలకంగా ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఎవరైతే మహిళలను కించపరుస్తూ బూతులు పెట్టారో, ఎవరైతే ఆడవాళ్ళని ఇష్టానుసారం కుటుంబ సభ్యుల్ని, అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం కావచ్చు, ఎవరి కుటుంబమైనా కావచ్చు, ఎవరికైనా అమ్మాయిలు ఆడపిల్లలు ఉంటారు కదా, అది పర్టికులర్గా ఫలానా వాళ్ళకే మర్యాద అనేది ఏమన్నా ఉంటుందా? ఇంట్లో ఏమన్నా రాసిపెట్టి ఉండదు కదా. అందరికీ ఎవరి ఆత్మగౌరవం వాళ్ళకు ఉంటుంది. మరి వాళ్ళు పోస్టింగులు పెట్టిన వాళ్ళని, నేనేదో మొన్న పోస్టింగ్ చూస్తే భయం వేసింది మాకు. మీ పడక గదిలోకైనా నేను వస్తాను అంటున్నాడు ఒక ఆయన. ఏమిటిది? ఏం మాట్లాడుతున్నాడు అతను? ఇట్లా గలీజుగా మాట్లాడిన వాళ్ళని అరెస్టు చేయడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. వైసీపీ కూడా ఎవరు అంత గలీజుగా మాట్లాడినారో వీడియోలే సాక్ష్యాలు ఉన్నాయి. అంత సాక్ష్యాలు ఉన్నప్పుడు వీళ్ళు గగ్గోలు పెట్టి కేకలు వేయడం వల్ల జనంలో పలచనవుతారే తప్ప వీళ్ళకి వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. వీళ్ళు మాట్లాడాల్సింది ఏమిటంటే, అన్యాయంగా అరెస్టు చేయకండి, అక్రమంగా అరెస్టు చేయకండి, అమాయకులను అరెస్ట్ చేయకండి, అమాయకులను టెర్రరైజ్ చేయకండి. వైసీపీ కార్యకర్తలు వేరు, సోషల్ మీడియాలో బూతులు పెట్టిన వాళ్ళు వేరు. సోషల్ మీడియాలో బూతులు పెట్టి మీ కుటుంబాలను దారుణంగా అవమానించిన వాళ్ళ పట్ల ఏమైనా చర్యలు తీసుకోండి అనే లెవెల్లో వీళ్ళు ఉంటే వీళ్ళకు ప్రజల్లో గౌరవం ఉంటుంది. లేదు, ఎంతసేపు అక్రమ అరెస్టులు అంటే దీంట్లో మళ్ళీ చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి. వైసీపీ వాళ్ళ మీద బూతులు పెట్టిన వాళ్ళని మీరు అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు కదా, తెలుగుదేశం వాళ్ళు కూడా ఇష్టానుసారం వాళ్ళు చెప్తున్నారు కదా, పేర్ని నాని, వెంబటి రాంబాబు, ఇంకోరు రోజా, వీళ్ళంతా చెప్తున్నారు కదా, మా మీద దారుణమైన ట్రోలింగ్ చేశారు, దారుణమైన పోస్టులు పెట్టారు. వాళ్ళ అరెస్ట్ కూడా చూపించండి. వాళ్ళని కూడా ఇట్లా ముసుగేసి తీసుకొని రండి. అంటే టీడీపీ వాళ్ళు అయినంత మాత్రాన వాళ్ళు సచ్చరితలు ఎలా అవుతారు? వాళ్ళను కూడా ఏ డిఐజీ ప్రెస్ మీట్లోనో డీజీపీ ప్రెస్ మీట్లోనో తీసుకొచ్చి ముసుగులేసి, అయ్యా చూశారా, మాకు పోలీసులకు ఎలాంటి పక్షపాతము లేదు, ఇతను టీడీపీ యాక్టివిస్టు, ఇతను పలానా వైఎస్ జగన్ కుటుంబం మీద పలానా పోస్టింగ్ పెట్టాడు, సభ్య సమాజము దాన్ని చూడ్డానికి అసహించుకుంటుంది, వీళ్ళు మనుషుల గడ్డి తింటారా అన్నం తింటారా అని చెప్పారు కదా డిఐజీ గారు. ఆయన ఏమన్నాడు ప్రెస్ మీట్లో? అయ్యా నేను ఇవి చదవలేనయ్యా, మీరు ఇది చదివిన వాళ్ళకి ఎవరికైనా ఏమనిపిస్తుందంటే, వీళ్ళు మనుషుల పశువుల, వీళ్ళు అన్నం తింటారా గడ్డి తింటారా ఇంకేమైనా తింటారా అనే అనుమానం వస్తుంది, అంత అధ్వానమైన పోస్టింగ్లు అయ్యా అవే నేను చెప్పాడు. మరి అటువైపు కూడా ఉన్నాయి కదా అవి, వాళ్ళను కూడా తీసుకొని రండి, వాళ్ళను కూడా చట్టానికి లోబడి చట్టం ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో చేయండి. ఎవరు మాత్రం దీంట్లో సోషల్ మీడియాలో ఇతర పార్టీలను అసభ్యంగా మాట్లాడడము, గబ్బు చేయడం అనేది అంటే ఎవరు మాత్రం తక్కువ తినారు? ఏం మీ పార్టీ సోషల్ మీడియా వింగ్ యాక్టివ్గా పనిచేసి వైసీపీ వాళ్ళ మీద అమనా బూతులు తిట్లు పెట్టలేదా? పెట్టకుండానే మీరు అంత పెద్ద వింగు నడిపారా? మీకు వింగ్ లేదా సోషల్ మీడియా వింగు? మరి వైసీపీ తప్పు చేయలేదని ఎవరు అనడం లేదు ఇక్కడ. మీరు పలానా ఏదో అరెస్టులు చూపిస్తున్నారు కదా, వాళ్ళంతా అద్భుతమైన వ్యక్తులు, వాళ్ళు అలా మాట్లాడడం న్యాయము, వాళ్ళు అలా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారనో, పిచ్చిబట్టి మాట్లాడారనో ఎవరూ సమర్థించడం లేదు. అట్లనే కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరు మీకు తెలుసు, పేర్లు అక్కర్లేదు. వాళ్ళు కూడా
తాము మహిళలు అనే విషయం కూడా మర్చిపోయి ఈనాతిహీనమైన మాటలన్నీ వీడియోలు చేశారు. వాళ్ళపైన కూడా చర్య తీసుకోండి, ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ చట్టానికి లోబడి చట్టం పరిధిలో ఎలా పోలీసులకి పక్షపాతము లేకుండా వ్యవహరిస్తున్నారు అన్నట్టుగా మీరు చెయ్యకపోతే దీన్ని ఏమనుకుంటారంటే కేవలం వైసీపీ అణిచివేత. అణిచివేత వల్ల ఏ ప్రయోజనం లేదు, మళ్ళీ వాళ్ళు లేచి కూర్చుంటారు. మీరు ఒకరిని అనిస్తే మళ్ళీ 10 మంది లేస్తారు. కాబట్టి ఎంతమంది మీద, ఎన్ని వేల మంది మీద రోజు మీరు అరెస్టులు చేయగలరు, ఎన్ని వేల మంది మీద మీరు పోలీసులు కేసులు పెట్టగలరు? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మీరు మీ పార్టీ వాళ్ళైనా సరే, మేము చంద్రబాబు గారు అన్నారు కదా, వైసీపీ కుటుంబ సభ్యుల మీద పెట్టిన వాళ్ళని కూడా నేను వదిలిపెట్టనన్నారు కదా. ఒకటి చూపించండి ఉదాహరణ, ఒక 4 అరెస్టులు చూపించండి. 4 లేరా? అందరికీ తెలుసు కదా, వీడియోలు ఉన్నాయి కదా. వీడియోలు లేకుండా వీడియో సాక్ష్యాలకు మించిన సాక్ష్యాలు ఏముంటే మళ్ళీ ఏమనంటే దాన్ని మార్ఫింగ్ చేశారు కూడా అని అంటారు. అవకాశం లేదు, ఎందుకంటే కూర్చొని అందరికీ తెలుసు ఎవరు ఎవరిని తిడుతున్నారు, ఎవరు ఎవరిని ట్రోలింగ్ చేస్తున్నారు, ఎవరు జగన్ గారి కుటుంబం మీద ఎవరు పెట్టారు, పేర్ని నాని కుటుంబం మీద ఎవరు పెట్టారు అని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇక్కడ చూడండి ఆ పరిస్థితి అని. కాబట్టి ఇది వాళ్ళని వీళ్ళని చివేయడము, వీళ్ళని వాళ్ళని చివేయడము, వాళ్ళ మీద వీళ్ళు కేసులు, వీళ్ళ మీద వాళ్ళకి, ఇది కాదు పరిష్కారం, ఇది కానే కాదు. అందరి ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉంటారు. ఇప్పుడు ఇలా ట్రోలింగ్ కానీ ఇలా పోస్టింగ్లు కానీ పెడితే, ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి, అతనికి ఒక 2 ఆడపిల్లలు, కాలేజీకి వెళ్ళే ఆడపిల్లలు ఉన్నారనుకోండి, అతను ఇంటికి వెళ్ళిన ఆడపిల్లలు క్షేమంగా వస్తారో లేదో అని ఒక అధికారంలో ఉన్నవాడు కూడా భయపడే పరిస్థితి వస్తే, సామాన్యమైన ఒక మామూలు గుమాస్తాలుగా పనిచేసేవాళ్ళు, లేదా ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు, లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏమి? వాళ్ళ ఆడపిల్లలకి ఎవరు రక్షణ కల్పిస్తారు? మీ ఆడపిల్లలకి మీకే బ్రహ్మాండమైన అధికారంలో గవర్నమెంట్లో ఉండి మీకే రక్షణ లేదు, కుయ్యో ముర్రో అని మీరంటా ఉంటే మామూలు పిల్లలకి ఎవరు రక్షణ కల్పిస్తారు? ఇట్లాంటి పనులు చేసే వాళ్ళు అందరూ భయపడాలి, ఏదో ఒక వర్గాన్ని ఒక వర్గాన్ని కాదు. నేరస్తుడు ఎవరైనా సరే నేరం చేసిన వాడు భయపడాలి. వైసీపీ వాళ్ళు నేరం చేశారు కాబట్టి వాళ్ళని శిక్షిస్తామనేది కరెక్ట్ కాదు. అందరినీ శిక్షించండి. అన్ని పార్టీలు ఎవడైతే తప్పుడు మాటలు మాడతాడో, ఎవడైతే మహిళల మీద పిచ్చివాగుడు వాగుతాడో వాడిని అరెస్ట్ చేసి చూపించండి, పబ్లిక్ చూపించండి. ముసుగులేసేది ఎందుకు? పబ్లిక్ చూపించండి. ముసుగులేసే అంత నేరం ఏముండదాడ? పబ్లిక్ చూపిస్తేనే కదా అతను ఇంకా అవమానంతో చచ్చేది. మీరు ముసుగులేయడం వల్ల ఏం ప్రయోజనం? ఈ పోస్టింగ్లు పెట్టినాడు, ఈ పోస్టింగ్, వీళ్ళు ఏమంటారంటే లేనివి కూడా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు అంటారు. అది తప్పు. పోలీసులు ఓవర్ చేసేసి ఉన్నవి లేనివి అన్నీ నెత్తిన రుద్దేసి కేసులన్నీ. ఇప్పుడు షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఆమె ఏమంటారు? అయ్యా నాకు మా అమ్మగారికి లేదా వివేకానంద రెడ్డి గారికి ఆయన కూతురికి మమ్మల్ని కూడా పచ్చి తిట్లు, బూతులు, అక్రమ సంబంధాలు అంటగట్టి మాడుతున్నారు. వీళ్ళని ఏం చేయాలా? వీళ్ళని ఎక్కడో ఒక చోట అడ్డుకట్టు వేయాలి కదా. గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, మళ్ళీ అన్న జగన్ కూడా తిట్టింది ఆమె. గవర్నమెంట్లో ఉన్నప్పుడు మా అన్న మాట్లాడాలి కదా, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని అసెంబ్లీలోనూ బయట ఎక్కడో చోట మాట్లాడాలి కదా. ఆయన మాట్లాడలేదు. మరి ఏం చేయాలి వీళ్ళని అని ఆమె అడుగుతున్నారు. మరి ఏం చేయాలా? షర్మిల అంటే ఒక ముఖ్యమంత్రి కూతురు, ఒక ముఖ్యమంత్రికి చెల్లెలు అయినటువంటి షర్మిల గారికే రక్షణ లేకపోతే ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా ఆయన ఎవరు? మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటున్నారు, నన్ను మా ఇంటికి బూతులు తీడుతూ ఫోన్లు చేస్తున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు అంటే. మరి ఏమిటి ఇది? ఇంకా ఆయన అభిప్రాయాలు ఆయన చెప్తే ఆయనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వ్యక్తి కాదు కదా, ఇష్టం వచ్చినట్లు తిట్టే వ్యక్తి కాదు కదా. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడే వ్యక్తిని కూడా మీకు నచ్చకపోతే ఇంక ఇంటికి ఫోన్లు చేసి తిట్టడము, బూతులు తిట్టడమేనా? ఇంక మీకు వీళ్ళని అరికట్టే దారే లేదా మనకు? కాబట్టి తెలుగుదేశం చేస్తూ ఉండేది పాక్షికంగా కరెక్ట్. ఎవరైతే బూతులు తిడుతున్నారో వాళ్ళని ఎత్తి లోపలేసి చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది 100% కరెక్ట్. కానీ పాక్షికత, అర్ధసత్యాలు పనికిరావు. మీ పార్టీలో ఉన్న దొంగలందరినీ కూడా ఏరేయండి. మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అయ్యా వీడు పలానా రోజు పలానా వాళ్ళ మీద పెట్టాడు కాబట్టి వీడిని అరెస్ట్ చేస్తున్నామని చూపించండి. అది చూపించకుండా వైసీపీ వాళ్ళు మాత్రమే దుర్మార్గులంటే జనం ఎందుకు నమ్ముతారు? నమ్మరు కదా. అంటే వాళ్ళకి ఒకటే దొరికినది ఏంటి అంటే, ఒక 3-4 మంత్రులు ఇంకొకరు మాట్లాడారు, వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి ఆ పార్టీ మొత్తం ఇలాగే ఉంటుంది అని. అవును, వాళ్ళని దుర్మార్గులు, దొంగలు, సైకోలుగా ముద్ర వేయడం వల్ల తాత్కాలికంగా మీకు ప్రయోజనం. కానీ మీ వల్ల అణిచివేతకు గురైన వాళ్ళు, మీ వల్ల అనవసరంగా కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు, మీ వల్ల పోలీసులతో తన్నులు తిన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏకమై మళ్ళీ మీ మీద పగబడతారు. అది మీ పార్టీకి వ్యతిరేక గాలులు వీయడానికి స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా సరే ఈ ప్రపంచం పెద్ద పెద్ద గడాఫీ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు.
అంటే ప్రజల ఆకాంక్షలు కానీ ప్రజా ఇష్టాలను కానీ ప్రజలకు విరుద్ధంగా వ్యవహరించిన వాళ్ళు తాత్కాలికంగా విజయం సాధించినట్టుగా అవుతారు కానీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళే భయపడి పారిపోయే పరిస్థితులు వచ్చాయి. దేశం వదిలి ఎంతమంది పోలేదు? శ్రీలంకలో దేశం వదిలి పోలేదా? మరి అంత పెద్ద రాజపక్సే అంటే నేను మామూలు కాదు అంటుండే కదా ఆయన రాత్రి అది విమానం ఎక్కి పారిపోయాడు కదా. కాబట్టి అది కాదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వాళ్ళకి ఎప్పటికీ ప్రజల్లో గౌరవం ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా కేవలం పోలీసులను అడ్డు పెట్టుకుని మేము అణిచివేస్తాం అనే వాళ్ళకి మాత్రము మళ్ళీ అదే రివర్స్లో పడుతుంది. ఇదేం ఆగేలాగైతే కనిపించట్లేదు. ఉప ముఖ్యమంత్రికి ఒక ముఖ్యమంత్రి కూతురు ముఖ్యమంత్రి చెల్లెలకే రక్షణ లేకుండా అయ్యో మా గతి ఇట్టుంది అని అంటున్నప్పుడు మీరు ఎవరికి రక్షణ ఉంది ఇక్కడ? ఎవరినైనా సరే మీరు చర్య తీసుకోండి. వాళ్ళు అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు కూడా, నేను మంత్రిగా ఉన్నాను, మా కుటుంబ సభ్యుల్ని మా భార్యని ఇష్టానుసారం అవమానించారని అంటున్నారు కదా. రోజా గారు ఎన్నోసార్లు వాపోయారు కదా, ఆ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నానా రకాల చెత్త కామెంట్లన్నీ పెడుతున్నారు నా మీద అని వాపోయారు కదా. ఆమె తిడుతున్నారని ఆమెను తిడుతూ అంటే వీడియో ముఖంగానే చాలామంది ఆమె మీద చాలా అసభ్యంగా మాట్లాడారు. ఎన్ని అసభ్యమైన మాటలు మాట్లాడారు. ఆమె కంటే బాధితురాలు ఎవరు లేదు కదా. ఆమె తిడుతూ ఉంది నిజమే. ఆమె టీడీపీ వాళ్ళని తిట్టిన మాట, ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్న మాట నిజమే. కానీ ఆమెను ఏమన్నా మీరు వదిలేరా? అంతకు 10 రెట్లు బూతులతో ఆమెని తిట్టారు కదా. మరి మీరేమైనా సంస్కారంగా ఏమైనా ఉన్నారా? అవును, వాళ్ళ సంస్కారం లేదు, అందుకే వాళ్ళని 11 సీట్లకు ఓడించారు. మీరేం సంస్కారంగా ఉన్నారు? మీరు అంతకు మించి ఉన్నారు కదా. మీరు కూడా పచ్చి తిట్లనే తిడుతున్నారు కదా. సోషల్ మీడియా అంతా ఇప్పుడు మీ రాజ్యమే ఉంది కదా. వాళ్ళేం భయపడి వస్తున్నారు అనుకోండి. కళ్ళు తెరిచి చూస్తే అన్నీ కనిపిస్తాయి. మన వాళ్ళంతా కరెక్టు, మన వాళ్ళంతా అద్భుతాలు, మన వాళ్ళంతా శుద్ధ మణిపూసలు, అవతల వాళ్ళంతా సైకోలు అనుకుంటే తెలుగుదేశం దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.